టాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజ్ చిత్రాల్లో దేవర ఒకటి. గత నెలలో కల్కి 2898 AD వంటి భారీ ప్రాజెక్టు రిలీజ్ అయిపోగా నెక్స్ట్ రాబోయే బిగ్ ప్రాజెక్ట్ కావడంతో మూవీ లవర్స్ అందరి చూపు దీనిపైనే ఉంది. ఈ సినిమాను కూడా మొదట సమ్మర్లోనే రిలీజ్కి ప్లాన్ చేయగా షూటింగ్ డిలే అయ్యి వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణం ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగ్ దాదాపు ఏడాదిన్నర కాలంగా తెరకెక్కుతుండగా పక్కా ప్లానింగ్తో మేకర్స్ షూట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకుందని సమాచారం. ఇక దేవరకి సంబంధించి కేవలం మరో వారం రోజుల షూటింగ్, అలాగే మరో 2 పాటల షూట్ మాత్రమే బాకీ ఉందట. అంటే మరో 3 వారాల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. కానీ మేకర్స్ నుండి మాత్రం గత నెల రోజులుగా ఎలాంటి అప్డేట్ రావడం లేదు. ఇప్పటి వరకు టీజర్, టైటిల్ సాంగ్ మినహా ప్రమోషన్ ఏమీ చేయలేదు. ముఖ్యంగా అభిమానులు రెండో సాంగ్ కోసం కాచుకుని ఉన్నారు. ఇక దేవర చిత్రానికి సంబంధించి ప్రమోషన్లపై మేకర్స్ ఫోకస్ చేయడం లేదని అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు. అంటే రిలీజ్కి 2 నెలలు మాత్రమే సమయం ఉంది. మరి ఇప్పటి నుండే ప్రమోషన్స్ను మొదలు పెట్టాలి. రెండో సాంగ్ ఈ నెల వస్తుందని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్న మేకర్స్ నుండి మాత్రం అప్డేట్ లేదు. రెండో సాంగ్ అప్పుడు ఇప్పుడు అంటూ మేకర్స్ తప్పించుకుంటున్నారని ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు అని నెట్టింట అడుగుతూనే ఉన్నారు. ఇటు సాంగ్ ఏదో రిలీజ్ చేసేస్తే మేకర్స్ మళ్ళీ షూటింగ్లో బిజీ అయిపోవచ్చన్నది నెటిజన్ల మాట. ఇక రెండో సాంగ్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య రొమాంటిక్ సాంగ్ అని టాక్. ఇక ఈ వీకెండ్లో అప్డేట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి అనిరుద్ రాబోయే రొమాంటిక్ సాంగ్కి ఎలాంటి ట్యూన్స్ను సిద్ధం చేశాడో చూడాలి. ఇక దేవరకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఓ క్రేజీ న్యూస్, అది కూడా జూనియర్ శ్రీదేవి అయిన జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన విషయం. ఈ సినిమాలో జాన్వీ ఓ డిఫరెంట్ పాత్రలో నటిస్తుందని సమాచారం. ఈ సినిమాలో జాన్వీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఓ సన్నివేశంలో ఆమె ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్గా ఉంటుందట. సినిమా సెకండ్ హాఫ్లో జాన్వీ కపూర్ పాత్ర నెగిటివ్ షేడ్స్తో సాగుతుందని, ఆమె అలా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశం కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. తన క్యారెక్టర్లోని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ నచ్చడం వల్లే జాన్వీ కపూర్ ఈ సినిమాకు అంగీకరించిందని టాక్. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, టైమ్చాన్ షాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కోసం తారక్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఈగర్గా ఉన్నారు. దేవరా మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.